పిచ్చోడా ఏంట్రా ఇంకా అక్కడే నిలబడ్డావు? రారా, ఏం కదలకంటున్నా? పదా, వాడితో చెప్దాం. పదా భయపడితే పెళ్లిలా వద్దురా వెర్రడా. నువ్వు ముందు పదా, నేను ఉన్నాను కదా. నీకు భయం ఎందుకురా? ఏంట్రా ఎర్రడా ఇలా వచ్చావు? రవీణ, నేను వాణితో పెద్ద మాటలు మాట్లాడాలి, కాస్త వాణిని పిలుస్తావా? ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఆ విషయం ఏంటో నాతో చెప్పు, వాణితో నేను చెప్తా. అవునులే, నాకు మాట్లాడడం చేత కాదని అమ్మ ఎప్పుడు తిడుతుంటుంది. నీకు ఇంగ్లీష్ అంతా బాగొచ్చుగా, అందుకని సంగతి ఏంటంటే నేను గాలిపటం తీయడానికి ఇంటిపైకి ఎక్కినప్పుడు వాణిని బట్టలు లేకుండా చూసేసాను. అవును రవీణ, బట్టలన్నీ లేకుండా చూసేస్తే ఇంకెవరు పెళ్లి చేసుకోరుగా, కాబట్టి వాణిని నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ నువ్వే చెప్పాలి. ఓహో, వాణి నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును రవీణ, వాణి నాకు చిన్నప్పటి నుంచి మరదలవుద్దిగా, బట్టలన్నీ లేకుండా చూశాను పాపం, కాబట్టి నేనే పెళ్లి చేసుకోవాలి. తప్పదంటావు? అంతేనంటావు? అవును. సరే, నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మంచి రవీణ, పెళ్లి వానికి నాకు పెళ్లి రోయ్, వానికి నాకు పెళ్లి, వానికి నాకు పెళ్లి. ఏంట్రా ఎదుటి లోన్ లేడు, మన గోపం చిత్తపోతున్నాడు. మీరందరూ కలిసి అమాయకుడిని గుడ్డను బాదినట్టు బాస్తారు. కల్లో కూడా ఎవరికి అపకారం తలపెట్టని అమాయకుడే వీడిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? నిన్ను కొట్టిన వాళ్ళు బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు, పురుగులు పట్టిపోతారు. ఎందుకు అన్న అలా కొట్టావు? నేను కొట్టి వదిలేశాను మాస్టారు. అదే మీరైతే చంపి పాటేస్తుండేవారు. అంత తప్పేం చేశాడు? ఎలా చెప్పను మాస్టర్ గారు? చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. మన వాణి బట్టలు మార్చుకుంటుంటే చూశాడట. ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే రేపు నలుగురికి తెలిస్తే దానికి పెళ్ళి అవుతుందా? నేను చేసిన తప్పని నన్ను క్షమించండి మాస్టర్ గారు. ఏమిటి, నా తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎంత ధైర్యం వాళ్ళకి! అమ్మయ్యా, ఇన్నాళ్ళకి వాళ్ళకు మంచి పని చేశారు. ఏమిటో గొనుగుడు? అబే, నేనెక్కడ గుణిగాను, బాధగా మూలిగానంతే. నా తమ్ముడిని నిమిషాల మీద బయటికి తీసుకొస్తాను. ఎవడా ఎల్బోర్డ్ ఇన్స్పెక్టర్? పద. ఇవాళ పోలీస్ స్టేషన్ కంపు. అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు? నీకు ఎన్ని గట్స్ ఉంటే నా తమ్ముడిని అరెస్ట్ చేస్తావు? ఇప్పుడు నేను కౌన్సిలర్ని, తర్వాత ఎమ్మెల్యేని, ఆ తర్వాత కాబోయే హోమ్ మినిస్టర్ని. అలాంటి హోమ్ మినిస్టర్ తమ్ముడిని పట్టుకొని నువ్వు అరెస్ట్ చేస్తావా? కలుపు ఫోన్, కలుపు. ఐజీతో మాట్లాడతాను, లేకపోతే చీఫ్ మినిస్టర్ తోనే మాట్లాడతాను. ఆవేశపడక తల్లి, మీ తమ్ముడని తెలియక అరెస్ట్ చేశాను. ఈ బెయిల్ పేపర్ మీద ఒక్క సంతకం చేసి మీ వాడిని తీసుకుపోతల్లి. అది చంద్రయ్య, అతను వదిలేసాయి. ఏంటక్క ఇంత ఆలస్యంగా వచ్చావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను అరెస్ట్ చేసిన సంగతి అదేరా వచ్చి చెప్పింది. ఆహా, నిజమా? నా మీద నీకు అంత ప్రేమ పొంగిపోతుందా? చూడు, నిజంగానే నీకు నేను కావాలనుకుంటే కట్టు బట్టలతో నువ్వు మా ఇంటికి వచ్చేయి. అక్క వస్తున్నానన్నా. ఏంటన్నా? అమ్మా, ఆ భాగ్యలక్ష్మి రవిని జామీన్ మీద విడిపించుకుందంట. వాడు అసలే మన మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఏ అర్ధరాత్రి వచ్చి ఏ అఘాయిత్యం చేస్తాడు అని భయంగా ఉంది. దుష్టులకు దూరంగా ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సెలవులకు కూడా ఇక్కడికి రావద్దు. నువ్వు హాస్టల్లోనే ఉండిపో. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. సరే నాన్న, ఇంత రాత్రిపూట బస్సులే ఉంటాయి. తెల్లారుజామునే ఫస్ట్ బస్కు వెళ్ళిపోతాను. నువ్వేం భయపడకు నాన్న, వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకో నాన్న. మాస్టర్ నీకు భయపడి తన కూతుర్ని సిటీలో ఉండమని చెప్పి తెల్లవారుజాము బస్సుకు పంపించేస్తున్నాడు గురు.
మళ్ళీ చెప్పు. మాస్టర్ నీకు భయపడతాను కూతురు తెల్లవారుజాము బస్సుకు పంపించేస్తున్నాడు గురు. రేపు తెల్లారక ముందే దాని బతుకు తెల్లారేటట్టు చేయకపోతే నా పేరు రవే కాదు. కౌన్సిలర్ కృష్ణమూర్తి గారింట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 పట్టుకోండి 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 పట్టుకోండి. నానా ఏం నానా ఏం జరిగింది? దాని మెళ్ళో చూడు, తాళి. అది పసుపు తాడు కాదమ్మా, ఉరితాడు. తరతరాల మన వంశ గౌరవాన్ని నడి వీధిలో ఉరి తీసింతాడు. దాన్ని కట్టింది కట్టిందని కాదమ్మా, దాని మెడకు ఉరితాడు తగిలించింది ఎవడు అని అడుగు. దాని జీవితంలో నిప్పు రగిలించింది ఎవడు అని అడుగు. అడుగు ఆ త్రాష్టుడు. ఓడబుట్టిందాని కొడుకు కదా, అందుకని మేనమావ రుణం ఇలా తీర్చుకున్నాడు. మగబిడ్డలు లేని దరిద్రుని కదా, అందుకని బతుకుండగానే కొరువు పెట్టాడు. ఈ వెర్రిబాగుల వాడికి మీలో ఎవరిని ఇవ్వనన్నానని కసి ఇలా తీర్చుకున్నాడు. అన్నయ్య నువ్వు నోరు మూయవే. అసలు ఈ కుట్రంతా పన్నింది నువ్వు కదూ. ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, మూడోది కూడా దక్కకుండా పోతుందేమోనని నీ కొడుకుని ఉచిగొలిపి దాని బతుకు మచ్చి చేసింది నువ్వు కాదు. నాన్న ఆవేశపడకండి, జరిగిందేదో జరిగిపోయింది. చూడండి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది మా కుటుంబ సమస్య, దీని పరిష్కారం మేము ఆలోచించుకుంటాం. ఇంకా ఆలోచించేదేమిటమ్మా? ఓ వెర్రి వధవా ఆకతాయితనంగా దాని మెళ్ళ తాడు కడితే అది పెళ్ళైపోతుందా, అది తాలిపోటు అవుతుందా? తెంచి వాడి మొహాన కొట్టమ్మా. మాస్టర్ గారు, మీకు ఇలా కోపం రావటం సహజమే, కానీ గోపి ఎందుకు ఇలా చేశాడో కాస్త ఆలోచించండి. మన వాణిని గోపి నగ్నంగా చూశాడట. ఈ విషయం రేపు నలుగురికి తెలిస్తే దానికి పెళ్ళవుతుందా? అందుకే మన పరువు కాపాడటం కోసం ఇలా చేశాడు మాస్టర్ గారు. అయ్యో నగ్నంగా చూశాడా? ఆ డబ్బులు అమ్మాయిని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? అయ్యో వాణి, అది కాదు వాణి, అది అంత అబద్ధం. నేను వాణిని చూసేసరికి బట్టలన్నీ వేసేసుకుంది. బట్టలు లేకుండా వాణిని చూశానంటే నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని తోటోళ్ళంతా చెప్పారు. అందుకే అలా చెప్పాను. మా అమ్మ మీద ఒట్టు. కావాలంటే వాళ్ళని అడుగు. వెంకు చెప్పరా. అబద్ధం చెప్పేసరే, మరి దాని మెళ్ళ తాళెందుకు కట్టావురా? అది రవణ్య కట్టమన్నాడు. ఏమిటో మాటలు? నేను దాన్ని తాళి రవణ, నువ్వే కదా నిన్న రాత్రి తాడు చేతికిచ్చి ఎవరు చూడకుండా వాడి మెడలో కట్టేస్తే వాడిని నీ పెళ్ళం అయిపోతుంది. ఆ తర్వాత ఎవరు ఏమనరాను. వాడిని అంటే నాకు బోల్డ్ ఇష్టం, నీకు తెలుసుగా. అందుకే ఎప్పుడైతే చేశాను. వాడి కొట్టదని చెప్పాడు. వాడిని నువ్వు తప్పుకో. అబద్ధాలు చెప్పిన వాడు నాలుగే చీరేస్తాను. 10 మందిలో ఒక నిజాన్ని గొంతు పిసికి చంపేసి ఎందుకు ఒక అమాయకుడిని బెదిరించి బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నావు? అవును వాణి, మొన్న కొట్టిందే ఇంకా నొప్పి పెడుతుంది. అమ్మ మీద ఒట్టు అని రవణ్ణి చెప్పాడనే చేశాను. పోన్లే, నీకు ఇష్టం లేకపోతే నేను కట్టిస్తాడుగా, నేనే ఇప్పేస్తాను. విప్పే బాబు విప్పే. ఈ రోజు నువ్వు విప్పేస్తావు, రేపు ఇంకోడు వచ్చి కడతాడు. 10 సార్లు తాళి కట్టించుకునే దాన్ని ఈ లోకం ఏమంటుంది? చదువుకున్న అమ్మాయిగా పర్వాలేదులే. అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించావు. వాణి, నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించమ్మా.
పెళ్ళనేది జీవితంలో ఆఖరి కలయిక కాదమ్మా. కలిసి బతుకుతూ సాగిపోయే సుదూర ప్రయాణంలో వేసే మొదటి అడుగు. ఆ అడుగుల్లో ఒక్క తప్పటి అడుగు పడితే జీవితం అంతా నరకం అవుతుంది. ఆలోచించుకో. నాన్న, వీళ్ళంతా పథకం ప్రకారం ఒక చేతకాని వాణ్ణి, తెలివి తక్కువ వాణ్ణి నాకు అంటగట్టారు. ఆడది తలుచుకుంటే పిల్లిని కూడా పులిగా మార్చగలదు. వీళ్ళనుకుంటున్న ఈ చేతకాని వాణ్ణి చావగలవాడిగా మారుస్తాను. కుక్క కాటుకు చెప్పుదబ్బన్న సామెతను నిజం చేస్తాను. అమ్మావాణి, ఇన్నేళ్ళు వీడు నా కొడుకు, ఇప్పుడు నీ భర్త. నీ భర్త ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో అలా మలుచుకోమ్మా. ఇక నుంచి ఈ అమాయకుడి భారం నీది.